గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా తేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొన్న ఏంటి ఒక బ్లాగ్ చేసిందిగా బర్త్డే అని, ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా బాబు బర్త్డే అండి. ఒక్కరోజు తేడాలో ఇద్దరిది అనమాట. నాది 2, ఆయనది 4. సో ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూద్దాం. ప్రజెంట్ అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఆయన స్నానానికి వెళ్ళారు. తర్వాత మేము ఏలూరు వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాం. అంతకన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రియా తేజ్ బ్లాగ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇంకా మా వాడు అదే పని అండి. ఇంకేం చేద్దాం, ఏలూరు వెళ్దామారా అన్నా సరే ఫోన్ చూస్తూనే ఉన్నాడు. హాయ్ చెప్పమని ఎంత బతికినాలో అరుస్తున్నాడు ఏంటో నా మీద. చక్కగా రెడీ అయి కూర్చున్నాడు. అదిగోండి అరుస్తాడమ్మా. ఎన్నిసార్లు అడగండి, చూడండి మళ్ళీ కోపం ఒకటి. ఇంకేం చేద్దాం, డాడీ రీల్ చూడరా అంటే వద్దు, నాకు ఇష్టమైన నేను చూస్తాను, నీకేంటి అంటున్నాడు. ఇంకా వాడి రీల్ పెట్టేసి మనం పని చేసుకోవాలి. ఇంకా మనం మాట్లాడినప్పుడు ఇంకేం చేద్దాం. సరే అండి, ఇంకైతే మా బావ వచ్చేసాడు. ఇదిగోండి మా హీరో, నా బర్త్డే బాయ్ అయితే రెడీ అయిపోయాడు. ఇంకా వీడు మాత్రం ఇంకా అరుస్తానే ఉన్నాడు. ఏంటో హాయ్ చెప్పమని ఎంతంటే సరే అరుస్తున్నాడు. ఇంకేం చేద్దాం. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. సో ఇంకా అలా మేమైతే ఏలూరు బయలుదేరిపోయాం. సో సేమ్ రూట్ అనమాట. అలా గొంతుల్లోనే హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ బయలుదేరిపోయాం. ఇక్కడ మాత్రం వాతావరణం నాకు ఎంతో ఇష్టం అండి బాబు. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో చిన్న చేపల చెరువులు. అబ్బాబ్బాబ్బా సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇవాళ రైల్వే గేట్ ఎత్తే ఉంది, మనం జుర్రని వెళ్ళిపోవచ్చు. ఇంక మనమైతే వెళ్ళిపోదాం. ఏ ఇంకా ఆకలేసి వస్తుంది, టిఫిన్ కొట్టు దగ్గర ఆపమన్నాను. సరే కదా అని చెప్పి ఇక్కడ మొబైల్ సెంటర్ దగ్గర ఆపారు. టిఫిన్ అయితే చాలా బాగుందండి. ఇంక ఫాస్ట్గా తినేసి అదిగోండి ఏలూరు వచ్చాం. ఇంకా నేను నాలుగు ఇక్కడ రోడ్ సరి చేశారు అనుకున్నాను, కానీ మన దర్శనంలో పోయింది. అబ్బా గ్రీన్ చూడండి ఎంత బాగుందో. అది నా కెమెరా ఎఫెక్ట్ మరి ఏమో, కానీ ఎండ బాగా ఉన్న గ్రీన్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా అలా జుర్రు అని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. ఇంతలోపు ఇదిగోండి నెక్స్ట్ రైల్వే స్టేషన్ వస్తుంది, ఏలూరు రైల్వే స్టేషన్. ఇదిగోండి ఏలూరు రైల్వే స్టేషన్. పక్కనే అన్నీ అమ్మేస్తారు ఏంటో మరి. ఏలూరులో ఉన్న వాళ్ళందరూ కొంచెం లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి, మేము ఏలూరు వాళ్ళమని. మనం సపోర్ట్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇంకా మనం అలా రైల్వే స్టేషన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. అమ్మ ఇలాంటి స్కూటీలు దారిలో చూసినప్పుడు అనిపిస్తుంది మనకి ఒక స్కూటీ కావాలని. అలా అడిగినప్పుడల్లా ముందు నువ్వు స్కూటీ నేర్చుకో అంటాడు మా బావ. ఇప్పుడు అంత ఫస్ట్ మనకి ఎందుకులే అని చెప్పి మనం నేర్చుకోమన్నమాట. వచ్చేస్తున్నాం మనం ఇంటికి. ఇదిగోండి మా అక్క పెళ్ళి ఇక్కడే జరిగింది, పోలీస్ కళ్యాణ మండపం. ఇంకలా మా ఇంటికి వచ్చేసాం అనమాట. మా ఊడు ఆడేస్తున్నాడు బయట, మా తమ్ముడు. వచ్చాం అదిగోండి మా ఇల్లు ఇదే. అమ్మ రాగానే ఇంకెళ్ళి ముద్దులే సరిపోద్ది. సరే కదా అని మనం నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోదామని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అనమాట. పొయ్యి మీద ఏదో ఉడికేస్తుంది, తీస్తున్నాను. ఏంటిదని అడిగితే మటన్ బిర్యానీకి మటన్ ఉడకబెడుతున్నాను అంది. ఏంటి అప్పుడే స్టార్ట్ చేస్తావా అంటే చేస్తానంటుంది. సరే కదా అని పక్కకి వెళ్ళి చూస్తున్నాను ఇంకేం చేస్తుందా అని. అబ్బబ్బా వేడివేడిగా గారెలు. ఇదేంటిది? ఫిష్ ఫ్రై బాగానే చేసింది. చికెన్ కర్రీ. ఇంకా మనం బయటికి వెళ్ళక్కర్లేదేమో భోజనానికి. ఏంటని అడిగితే పాయసం చేయడానికి రెడీ చేస్తున్నాను అంటుంది. సరే కదా అని చెప్పి ఇంక మా బర్త్డే బాయ్ ఏడి ఫాస్ట్గా తినమందాం వేడివేడిగా అంటే, ఇదిగోండి మా పెళ్లి ఫ్లెక్స్ అనమాట. ఇంకెలా గుర్తుగా అతికిచ్చేసుకున్నారు అల్లం వారి పెళ్లి సందడే. మా ఊడు రాగానే ఇంక సామానం సర్దడం మొదలు పెట్టేశాడు. ఇంకా అది ఆరు కావడే మొత్తం కవర్లో ఉన్నాయని తీసి బయట పెడతాడు. బొమ్మలు ఏమి ఉండవు అందులో.
మళ్ళీ రాగానే పని గురించి మళ్ళీ ఫోన్లు, ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా పని 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 అంతే. అబ్బా చూసారా, వేడి వేడి బిర్యానీ, చికెన్, గారెలు, పెరుగు చట్నీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా మనం బయటికే వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఓడి ప్లేట్ పెట్టుకుని ముందుగా రెడీగా ఉన్నాడు, పెట్టు పెట్టు అని. కలుపుతున్నారనమాట మా బావ. మా ఓడి లోపు డ్రింక్ తాగేస్తున్నాడు. మనం మాత్రం ఆగదు కదా, తినేది ఉండదు పెట్టేది ఉండదు, కానీ అబ్బో స్టైల్ మళ్ళీను. మా బావ సర్చ్ చేస్తున్నారనమాట. అంటే బర్త్డే బాయ్ కదా, కేక్ ఎందుకు అని చెప్పి ఇది చేస్తాను. మనం ఇంకా కోసేలోపు మనం ఖాళీగా ఉండలేం కదా, గారెలు పెట్టుకుని తింటున్నాం అనమాట. ఇంకా తినేసి ఫుల్గా అలా బయటకు వచ్చాం. సెంట్ తెరేసా ఇది, నేను ఇక్కడ చదివింది ఇక్కడే. చుట్టూ ఇవే ఉంటాయండి బాబు. ఇంకా అలా డీమార్ట్ వెళ్దామని చెప్పి, మరి ఇంట్లో సరుకులు కావాలి కదా ఎంత బర్త్డే అయినా, ఇంకా అందుకని చెప్పి డీమార్ట్ తీసుకొచ్చాను. ఇదిగోండి జీబీ మాల్, ఏలూరు జీబీ మాల్. దీని ఇంకా ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా అలా రైతు బజార్ మీద నుంచి, మా నాన్న లోపలే ఉంటారు, రైతు బజార్లో మా నాన్న వెజిటేబుల్స్ అమ్ముతారు కాబట్టి. ఇంకా అలా డీమార్ట్ వచ్చాము. డీమార్ట్లో ఈ రోజున్న క్లౌడ్కి నేను ఎప్పుడు ఇంత క్లౌడ్ చూడలేదండి బాబు. ఏం తీద్దామన్నా ఒకరికొకరు ఏంటో జాతరకు వచ్చినట్టే వచ్చేసారు. కొనేది లేదు పెట్టేది లేదు, కానీ చూసారా ఎంతమంది వచ్చారు. పార్కింగ్కి ఏమి నాకు చాలాసేపు పట్టింది మాకు. ఇంకా అలా కిందకి వెళ్ళిపోయాం అనమాట. అదిగోండి, అసలు ఎక్కడ చూసినా పార్కింగ్ లేదు. మళ్ళీ ఎప్పుడు ఇది ఒకటి అడ్డు మాకు, ఇక్కడ ఎట్టకూడదు మళ్ళీను. ఇంకా అలా జుర్రానికి కిందకి వెళ్ళిపోయాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి బాబు. అయ్యి బాబాయ్, ఇక్కడ ఎక్కడా ఖాళీ లేదు, మొత్తం కార్లతో నిండిపోయింది, మొత్తం కలకల్లాడిపోతుంది. ఇంకా అలా తిప్పుతున్నాడు అనమాట మా బావ, ఎక్కడా 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 అని. కానీ ఎక్కడా లేదు. వీడియో అయితే డీమార్ట్లో ఫుల్గా ఉండదండి, ఎందుకంటే ఎంత రష్లో నేను తీయడం కుదరలేదు. ఇంకా పైకి వెళ్ళకి చూపిస్తున్నాను చూడండి, లిఫ్ట్ దగ్గరే మాకు పావుగంట పట్టింది. అసలు చూసారా పైన, మరీ దారుణం. ఇక్కడ తీయడానికి అయితే కుదరలేదు నాకు మొత్తం వీడియో. మొత్తానికైతే మా బిల్ అయితే 3000 అయింది. ఏంటి ఎంత అంటే, బర్త్డే స్పెషల్ బావా, బర్త్డేకి సరుకులు కొనవా అన్నాను. బర్త్డే కూడా డీమార్ట్ ఏంటే బాబు అని చెప్పి తిట్టుకుంటా కూర్చున్నాడు. డీమార్ట్లో వీడియో తీయడం అస్సలు కుదరలేదండి ఆ రష్లో. ఇంకా టోటల్గా 3000 అయింది. ఆ బిల్ కౌంటర్ దగ్గర ఎంతసేపు నుంచున్నామో మాకే తెలియాలి. సో అంతేనండి ఈ వీడియో. మా బర్త్డే అయితే మేము ఇలా అయితే చేసుకున్నాం ఇంట్లో. సరే, అంతకన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రియా తేజ్ బ్లాగ్స్. అండ్ మీకు ఇలాంటి అప్డేట్స్ అండ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. బాయ్ బాయ్.